90s కిడ్స్ ఫేవరెట్ చిరుతిండి. ఇదొక మంచి మెమరీ. మేమైతే వీటిని రేగొడియాలు అంటాం. చిన్నప్పుడు ఫ్రెండ్స్ అందరూ బయట కొనుక్కొని తింటుంటే మేము కూడా కొనుక్కొని తెచ్చుకుంటే వాటిని మేము తినడం మా అమ్మ చూసి, బయట కొన్న వాటిల్లో పురుగుల్ని, మంచి పళ్ళను సెపరేట్ చేయరు. అన్నీ కలిపే కుమ్మేస్తారు. ఇంకెప్పుడు తినొద్దు అని వార్నింగ్ ఇచ్చింది మా అమ్మ. మా చిన్నప్పుడైతే ఎప్పుడు ఇంట్లో చేసినవే మాకు తెలుసు. కావాలంటే మీకు ఇంట్లో చేసి పెడతాను. బయట మాత్రం కొనుక్కోవద్దు అని చెప్పింది. అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ ఆవకాయలు ఎలా పెట్టుకుంటామో ఈ రేగొడియాలు పెట్టుకోవడం మాకు ఒక ఆనవాయితీ అయిపోయింది. రేగిపళ్ళలో వేరే రకాలు కూడా ఉంటాయి. కానీ ఈ చిన్న చిన్న పళ్ళనే ఒడియాలు పెట్టడానికి వాడతారు. ముందుగా రేగిపళ్ళన్నీ వాటర్లో వేసి ప్రతి ఒక్క పండు ఓపెన్ చేసి చూసి పురుగులు లేని వాటినన్నిటిని సెపరేట్గా పెట్టుకోవాలి. ఆ తర్వాత బెల్లాన్ని, రేగిపళ్ళని రోట్లో వేసి ఈ విధంగా నెమ్మదిగా పోటేసుకోవాలి, గింజలు నలగకుండా. బయట కొన్న రేగొడియాల్లో గింజలు తగలవు, చిన్న చిన్న ముక్కలుగా చితికిపోయి ఉంటాయి. దానివల్ల తినేటప్పుడు అంగడికి నాలుగుకి గుచ్చుకుని తినేటప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. మేము కొన్ని చిన్న రేగిపళ్ళు ఒడియాలకే కాకుండా విడిగా తింటే కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు తినే స్వీట్నెస్ని బట్టి టేస్ట్ చూసుకుంటూ బెల్లం యాడ్ చేసుకోవాలి. జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఉప్పు గ్రైండ్ చేసుకుని ఆ కారాన్ని ఇందులో కలుపుకోవాలి. మీకు ఇష్టమైతే పచ్చిమిరపకాయ కారం కూడా వేసుకోవచ్చు. మాకైతే ఇదే ఇష్టం. రేగొడియాలే కాకుండా ప్యాకెట్స్లో రేగు జామ్ అని కొనుక్కొని తినేవాళ్ళం. ఇది ఆ రేగి జామ్ లాగే ఉంటుంది. మాకు రేగొడియాలు ఎంత ఇష్టమో ఇది కూడా అంతే ఇష్టం. ఇప్పుడు ఒక 2-3 డేస్ ఒడియాలు పెట్టకుండా ముందు స్టీల్ ప్లేట్స్లో ఆ ముద్దను ఎండబెట్టుకుని ఆల్మోస్ట్ డ్రై అయిపోయాక అప్పుడు ఇలా ఒడియాల్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఒక 6 months అయినా ఇవి ఇలాగే నిల్వ ఉంటాయి. ఫ్రిడ్జ్లో పెడితే 1 year 2 years కూడా ఉంటాయి. ఈ వీడియో చూసాక చిన్నప్పుడు మీకు మీ ఫ్రెండ్స్తో రేగొడియాలు తిన్న మెమరీస్ గుర్తొచ్చాయా? నాకు ఇందులో నచ్చింది ఏంటంటే ఇలాంటి పాలిథీన్ షీట్ మీద కాకుండా అరిటాకు మీద పెడితే బెటర్ ఏమో అని.